హలో గీక్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో కోడింగ్ నేర్చుకోవడానికి లేదా ప్రాక్టీస్ చేయడానికి బెస్ట్ వెబ్సైట్స్ ఏమున్నాయో వాటి గురించి తెలుసుకోబోతున్నాం. మీరు కనుక ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఈ వీడియోని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో నేను మీకోసం ఈ వెబ్సైట్స్ అన్ని లిస్ట్ అవుట్ చేసి పెట్టాను. సో నేను ఈ లింక్స్ అన్ని మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, సో దట్ మీరు ఈజీగా వీటికి నావిగేట్ అయ్యి మీ కోడింగ్ జర్నీని స్టార్ట్ చేసేయచ్చు. సో మోస్ట్ ఆఫ్ దీస్ వెబ్సైట్స్ మీకు ఆల్రెడీ తెలిసి ఉండొచ్చు, బట్ నేను ఒకసారి కేటగరైజ్ చేసి పెట్టాను కాబట్టి ఒకసారి చూడండి. సో ఇవి మీకు హెల్ప్ అవుతాయి. సో నేను వీటిని 4 కేటగిరీస్గా డివైడ్ చేశాను. ఒకటి ఏంటంటే లెర్నింగ్. ఫస్ట్ కోడింగ్ నేర్చుకోవడానికి మనకు కొన్ని వెబ్సైట్స్ అవసరం అవుతాయి. సో కోడింగ్ బేసిక్స్ అన్ని స్ట్రాంగ్ అవ్వడానికి. సో ఆ వెబ్సైట్స్ అయితే నేను ఫస్ట్ కేటగరైజ్ చేశాను. సో సెకండ్ కేటగిరీ వచ్చేసి ప్రాక్టీస్ చేయడానికి. సో మీరు కోడింగ్ నేర్చేసుకున్నాక మీ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కానీ మీ కోడింగ్ అబిలిటీస్ కానీ ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే మీకు కొన్ని వెబ్సైట్స్ అవసరం అవుతాయి కదా. సో ఆ వెబ్సైట్స్ నేను సెకండ్ కేటగిరీ లాగా పెట్టాను. సో థర్డ్ కేటగిరీ వచ్చేసి మీరు ఇంటర్వ్యూ ప్రిపరేషన్. సో మీరు ఏదైతే కోడింగ్ నేర్చేసుకున్నాక ఇంటర్వ్యూస్ ఇస్తుంటారో ఆ టైంలో ఇంటర్వ్యూ ప్రిపరేషన్ కోసం మీకు క్విక్గా ఫాస్ట్గా కొన్ని కాన్సెప్ట్స్ని రివైజ్ చేసుకోవాలనుకుంటారు కదా. సో ఆ కాన్సెప్ట్స్ అన్ని ఒక నీట్గా ఈ వెబ్సైట్స్లో మీకు అవైలబుల్ అవుతాయి అన్నమాట. సో ఈ వెబ్సైట్స్ నేను ఇంటర్వ్యూ ప్రిపరేషన్ కేటగిరీస్లో పెట్టాను. సో నెక్స్ట్ మీరు ఈ స్టేజెస్ అన్ని దాటేశాక, లేదా మీకు కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్ అంటే ఆల్రెడీ ఐడియా ఉన్నా లేదా కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్నా ఈ రెండు వెబ్సైట్స్ మీకు హెల్ప్ అవుతాయి. సో కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్ అంటే ఏంటి, అసలు అది ఎలా నేర్చుకోవాలి, దానివల్ల యూజెస్ ఏంటి, ఇలాంటి విషయాలు తెలుసుకోవాలి అంటే మీరు కామెంట్స్లో నాకు చెప్పండి. సో నేను మీకు కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్ గురించి సపరేట్ వీడియో తయారు చేస్తాను. ఆ కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్ తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్స్లో చెప్పేయండి. సో మీకు సపరేట్గా ఒక వీడియో అయితే వస్తుంది కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్ మీద. సో ఇప్పుడు మనం లెర్నింగ్లో ఉన్న ఒక్కొక్క వెబ్సైట్ని ఓపెన్ చేసి దాంట్లో ఏమేమి ఉన్నాయో ఒకసారి చూసేద్దాం తొందరగా, సో దట్ మీకు మాకు ఐడియా వచ్చేస్తుంది అనమాట. సో లెర్నింగ్లో నేను ఫస్ట్ ఇచ్చిన వెబ్సైట్ ప్రోగ్రామింగ్స్ అనమాట. సో ఈ వెబ్సైట్ని ఓపెన్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. సో ఈ వెబ్సైట్లో మనకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ గురించి కాన్సెప్ట్స్ అన్ని ఈజీగా దొరుకుతాయి అనమాట. సో ఇప్పుడు మీరు పైథాన్ నేర్చుకోవాలా, సి నేర్చుకోవాలా, జావా, సో ఇలా అన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి. సో ఇక్కడ వ్యూ ఆల్ కోర్సెస్ చూస్తే సో ప్రస్తుతానికైతే ఈ లాంగ్వేజెస్ వీళ్ళు అవైలబుల్లోకి తీసుకొచ్చారు, పైథాన్, సి, జావా, జావా స్క్రిప్ట్ ఇలాగా. సో ఇప్పుడు మీరు పైథాన్, లెట్స్ చెక్ పైథాన్ తీసుకున్నారు అంటే సో పైథాన్లో అన్ని కాన్సెప్ట్స్ ఇక్కడ ఇచ్చేసి ఉంటారనమాట లెఫ్ట్ సైడ్. సో మీరు ఆ కాన్సెప్ట్లో ఇంట్రడక్షన్లో ఇవి బేసిక్ కీ కాన్సెప్ట్స్. సో ఇవి నేర్చేసుకోండి. సో ఫస్ట్ గెట్ స్టార్టెడ్ కానీ కీవర్డ్స్ కానీ ఐడెంటిఫైర్స్ కానీ ఇలా మీరు ఒక్కొక్క ఐటమ్ని సెలెక్ట్ చేసుకున్నారు అంటే సో దానికి సంబంధించిన టెక్స్ట్ ఇక్కడ ఓపెన్ అయిపోతుంది. సో క్విక్గా మీరు రివైజ్ చేసుకోవచ్చు. క్విక్గా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ గురించి నేర్చుకోవాలన్నా ఇది మీకు చాలా హెల్ప్ అవుతుంది అనమాట. సో ఇలాగా ఏదో ఒక లాంగ్వేజ్ మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూసేయండి ఎగ్జాంపుల్ సెక్షన్స్లోకి వెళ్తే మీకు పైథాన్ ఎగ్జాంపుల్స్. సో ఇక్కడ బేసిక్ ప్రోగ్రామింగ్ క్వశ్చన్స్ ఇక్కడ ఉంటాయన్నమాట. సో ఇందాక మనం చూసింది ఏంటంటే థియరిటికల్ కాన్సెప్ట్స్, ఇవి ప్రోగ్రామ్స్. సో అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ మీద. సో ఇలా వాళ్ళు కొన్ని ప్రోగ్రామ్స్ ఇచ్చారు. సో ఇవి కానీ మీరు ప్రాక్టీస్ చేశారంటే ఒక బిగినర్గా మీకు ఇవి మోర్ దాన్ సఫిషియంట్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి సోలో లెర్న్. సో సోలో లెర్న్ కూడా ప్రోగ్రామింగ్ లాంటి వెబ్సైటే. సో ఇక్కడ కూడా మనం ఏంటంటే కోడింగ్ నేర్చుకోవచ్చు. ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మనం పిక్ చేసుకొని దాని గురించి మనం డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ నేను C++ సెలెక్ట్ చేశాను. సో దానికి సంబంధించిన ట్రాక్ మొత్తం మీకు ఇక్కడ ఇలా ఉంటుంది అనమాట. సో ఫస్ట్ 1.1, 2.1, సో లెసన్స్, ప్రాక్టీసు, సో ఇలా వీళ్ళు ఒక డీటెయిల్డ్ స్ట్రక్చర్ లాగా ఇచ్చేశారు. సో దీన్ని బట్టి మనం ఒక్కొక్క స్టేజ్ కంప్లీట్ చేసుకుంటూ నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళిపోతూ ఉండొచ్చు, సో దట్ మీరు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో కంఫర్టబుల్ అవుతూ వస్తారనమాట. సో ఇది కూడా ఒక బెస్ట్ వెబ్సైట్. వీళ్ళకి ఏంటంటే ఆండ్రాయిడ్ యాప్ కూడా ఉంది. సో మీరు ఆల్రెడీ చూసే ఉంటారు చాలామంది. సో ఆండ్రాయిడ్ యాప్ కూడా చూసుకోండి. సో వీళ్ళు సర్టిఫికేషన్ కూడా ఏదో ఇస్తారు కంప్లీషన్ది, అది లింక్డ్ఇన్లో కూడా మీరు షేర్ చేసుకోవచ్చు. రైట్. సో నెక్స్ట్ వచ్చేసి freecodecamp.org. సో ఇది కూడా ఒక బెస్ట్ వెబ్సైట్ అనమాట. సో దీంట్లో కూడా ఫ్రీగా మీకు ప్రోగ్రామింగ్ నేర్చుకోవచ్చు. దీంట్లో చాలా కాన్సెప్ట్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి ఓవర్ 7,000+ ట్యూటోరియల్స్ అని ఆల్రెడీ ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేసేసారు. రైట్. సో ఇది ఓపెన్ చేశాక ఇక్కడ గెట్ స్టార్టెడ్ అని క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు కొన్ని కోర్సెస్ కనిపిస్తాయి. ఇక్కడ చూడండి రెస్పాన్సివ్ వెబ్ డిజైన్, జావా స్క్రిప్ట్ అండ్ ఆల్గారిథమ్స్ అండ్ డేటా స్ట్రక్చర్ సర్టిఫికేషన్, సో ఫ్రంట్ అండ్ డెవలప్మెంట్. సో ఇలా మీకు కొన్ని ట్రాక్స్ అయితే కనిపిస్తున్నాయి. మీరు డేటా సైన్సా, పైథానా, లేదా టెస్టింగ్ సైడ్ వెళ్ళాలనుకుంటున్నారా, మైక్రో సర్వీసెస్ చేయాలనుకుంటున్నారా, సో ఇలా మీరైతే ఏదో ఒక ట్రాక్ని సెలెక్ట్ చేసుకొని దాని గురించి కంప్లీట్ చేసేయచ్చు. ఆర్ మీరు ఏమన్నా నేర్చుకోవాలి, లేటెస్ట్ న్యూస్ కానీ అలా నేర్చుకోవాలి అంటే చాలా మంది కాంట్రిబ్యూటర్స్ ఉన్నారు ఫ్రీ కోడ్ క్యాంప్కి. సో చాలా మంది దీంట్లో ఆర్టికల్స్ రాస్తూ ఉంటారు. వీళ్ళకి యూట్యూబ్ ఛానల్ ఉంది, దాంట్లో చాలా థౌజండ్స్ ఆఫ్ ట్యూటోరియల్స్ వీడియోస్ ఉన్నాయి. సో అవన్నీ మనం యూస్ చేసుకోవచ్చు. సో సపోజ్ నేను ఇప్పుడు పైథాన్ గురించి సెర్చ్ చేశాను. సో పైథాన్ అని, సో పైథాన్ రిలేటెడ్ చాలా ఆర్టికల్స్, చాలా అంటే చాలా ఆర్టికల్స్ మీకు వస్తూ ఉంటాయి. సో వీటిని మీరు చూసుకుంటూ ఉండొచ్చు. సో
చాలా టిప్స్ అండ్ ట్రిక్స్, హ్యాక్స్ ఇలాంటివన్నీ పైథాన్ రిలేటెడ్ వర్క్ అరౌండ్స్ కానీ ఇలాంటివి మీకు ఇక్కడ వీళ్ళు న్యూస్లో ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. సో మీరు వీటిని చూసుకొని వీటి ద్వారా కూడా కోడింగ్ నేర్చుకోవచ్చు. లేదా నేర్చుకున్నాక మీరు అప్ టు డేట్ ఉండాలి అంటే ఇలాంటి వెబ్సైట్స్లో ఈ న్యూస్ ఆర్టికల్స్ని ఫాలో అయితే మనకి చాలా హెల్ప్ అవుతుంది. సో నెక్స్ట్ వెబ్సైట్ మన లిస్ట్లో వచ్చేసి W3 స్కూల్స్ అనమాట. సో మీరు కానీ వెబ్ డెవలపర్ అవ్వాలి అనుకుంటే ఇది ఒక చాలా బెస్ట్ వెబ్సైట్ వెబ్ డెవలపర్స్కి. చాలా మంది ఆల్రెడీ చూసే ఉంటారు. సో దీంట్లో HTML, CSS, జావా స్క్రిప్ట్, పైథాన్, సో ఈ మధ్య చాలా లాంగ్వేజెస్ కొత్తగా కూడా ఇంట్రడ్యూస్ చేశారు. PHP, jQuery, జావా, C++, సో అన్నీ ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే మీరు కాన్సెప్ట్స్ నేర్చుకొని అక్కడే ప్రాక్టీస్ కూడా చేసుకోవచ్చు. వీడు కోడింగ్ ప్లే గ్రౌండ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో అక్కడే మీరు కోడ్ని ఎగ్జిక్యూట్ చేసుకొని ట్రై కూడా చేయొచ్చు. సో ఇలాగే అనమాట. HTML ఇప్పుడు లర్న్ HTML. సో HTMLకి సంబంధించిన అన్ని కాన్సెప్ట్స్ మీకు లెఫ్ట్ సైడ్ ఇలా కనిపిస్తాయి. మీరు ఒక్కొక్క కాన్సెప్ట్ నేర్చుకుంటూ దాన్ని ఇక్కడ ప్రాక్టీస్ కూడా చేసుకోవచ్చు. ట్రై ఇట్ యువర్ సెల్ఫ్ అని ఉంది కదా, సో ఇక్కడ మీరు ప్రాక్టీస్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఈ వెబ్సైట్ వెబ్ డెవలపర్స్కి ఈ మధ్య కొత్త లాంగ్వేజెస్ కూడా ఇంట్రడ్యూస్ చేశారు కాబట్టి చాలా మందికి యూజ్ అవుతుంది. సో చాలా మందికి ఆల్రెడీ తెలిసిన వెబ్సైట్ ఇది. సో ఇది కూడా నేను లిస్ట్లో పెట్టేశాను. రైట్. సో నెక్స్ట్ మీరు నేర్చేసుకున్నారు కోడింగ్. నేర్చుకున్నాక ఇప్పుడు మీరు ప్రాక్టీస్ చేయాలి. కోడింగ్ క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేయాలి. ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవాలి. అలాంటి సందర్భాల్లో మీరు ఏం చేస్తారు అంటే ఈ వెబ్సైట్స్ని చూస్ చేసుకోండి. లేదా ఆల్రెడీ మీరు కోడింగ్ నేర్చేసుకున్నారు, నెక్స్ట్ స్టెప్ మీరు ఏం చేయాలి అంటే కోడింగ్ని ప్రాక్టీస్ చేయండి. సో ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. అలాంటి టైంలో ఈ 3 వెబ్సైట్స్ మీకు హెల్ప్ అవుతాయన్నమాట. సో ఫస్ట్ వెబ్సైట్ బేసిక్ వెబ్సైట్ వచ్చేసి హ్యాకర్ ర్యాంక్ అనమాట. దీంట్లో ఛాలెంజెస్ కొంచెం సింపుల్గా ఉంటాయి, మరీ హార్డ్గా ఏమి ఉండవు. సో ఇది బెస్ట్ వెబ్సైట్స్ బిగినర్కి. సో ఇక్కడ మీరు చూసినట్టయితే హ్యాకర్ ర్యాంక్లోకి ఎలా లాగిన్ అవ్వాలని అడుగుతోంది అది. ఫర్ కంపెనీసా, ఫర్ డెవలపర్సా? సో ఇక్కడ చూసినట్లయితే కంపెనీస్ కూడా చాలా వరకు హ్యాకర్ ర్యాంక్లోనే మనకి క్వశ్చన్స్ ఇచ్చి ఫస్ట్ రౌండ్ ఇంటర్వ్యూ ఏదైతే కోడింగ్ క్వశ్చన్స్ రౌండ్ ఉంటుందో ఆ రౌండ్ హ్యాకర్ ర్యాంక్లోనే చాలా కంపెనీస్ అయితే పెడతాయి. ఇక్కడ చూడండి ఫేమస్ కంపెనీస్ స్ట్రైప్, లింక్డ్ఇన్, డ్రాప్ బాక్స్, అట్లాసియన్. సో చాలా కంపెనీస్ అయితే హ్యాకర్ ర్యాంక్ని చూస్ చేసుకుంటాయి వాళ్ళ ఫస్ట్ రౌండ్ ఇంటర్వ్యూ జరపడానికి. సో దీంట్లో క్వశ్చన్సే మనకి ఇస్తారనమాట. సో మీరు డెవలపర్గా మీరు ప్రాక్టీస్ చేయాలి అనుకుంటే ఇక్కడ డెవలపర్స్ సైన్ అప్ అండ్ కోడ్ అని ఉంది. సో సైన్ అప్ అయిపోండి. రైట్. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ప్రాక్టీస్ ఉంది. సో ప్రాక్టీస్లో ఇక్కడ చూడండి అవైలబుల్ స్కిల్స్ ఫర్ ప్రాక్టీస్ అని ఉంది. సో ఆల్గారిథమ్స్ నేర్చుకోవాలా, సి నేర్చుకోవాలా, పైథాన్ నేర్చుకోవాలా, డేటాబేసా, డేటా స్ట్రక్చర్సా, C++, సో మీరు ఇలా ఏదో ఒక లాంగ్వేజ్ చూస్ చేసుకోండి. సో ప్రస్తుతానికి నేను సి సెలెక్ట్ చేశాను. సో సి సెలెక్ట్ చేశాక ఇదిగోండి ప్లేయింగ్ విత్ క్యారెక్టర్స్, సమ్ అండ్ డిఫరెన్స్ ఆఫ్ 2 నెంబర్స్, ఇలా మీకు చాలా ఛాలెంజెస్ ఉన్నాయన్నమాట. ఈ ఛాలెంజెస్ అన్ని మీరు సాల్వ్ చేస్తూ వెళ్తుంటే మీకు కొన్ని స్టార్స్ వస్తాయి. సో హ్యాకర్ ర్యాంక్లో 1 స్టార్, 2 స్టార్, 3 స్టార్ ఇలా కొన్ని స్టార్స్, కొన్ని బ్యాడ్జెస్ వస్తాయి. ఆ బ్యాడ్జెస్ని మీరు లింక్డ్ఇన్లో షేర్ చేశారంటే మీకు మంచి వాల్యూ అయితే ఉంటుంది. సో వేరే వేరే సర్టిఫికేషన్స్ కంటే కూడా ఈ హ్యాకర్ ర్యాంకు సైట్స్లో మీకు వచ్చే బ్యాడ్జెస్ చాలా హెల్ప్ అవుతాయి మీకు. సో మీ ప్రొఫైల్ బిల్డ్ చేసుకోవడంలో. సో ఇలా మీరు ప్రాక్టీస్ చేసుకోండి. సో ఇప్పుడు ఫర్ లూప్ ఇన్ సి ఉంది, సాల్వ్ ఛాలెంజ్ కొట్టాను. సో సాల్వ్ ఛాలెంజ్ అంటే మీకు ఒక క్వశ్చన్ వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు, దానికి సంబంధించిన ఆన్సర్ని మీరు ఇక్కడ రాయాలి. సో ఇక్కడ మీరు సబ్మిట్ కోడ్ కొట్టగానే కొన్ని టెస్ట్ కేసెస్ ఉంటాయి, అవి రన్ అయిపోతాయి. సో ఆ తర్వాత మీకు రిజల్ట్ అయితే వస్తుంది అనమాట. సో ఈ ప్రాబ్లం మీరు సాల్వ్ చేయడానికి ఇబ్బంది పడుతున్నట్టయితే ఇక్కడ ఆల్రెడీ వ్యూ డిస్కషన్స్ అని ఈ సెక్షన్ ఉంటుంది. ఈ సెక్షన్ని చాలా బాగా యూటిలైజ్ చేసుకోవచ్చు మీరు. సో ఎందుకంటే చాలా మంది మనలాంటి డెవలపర్స్ ఆల్రెడీ సాల్వ్ చేసేసిన వాళ్ళు ఇక్కడ చూడండి సబ్మిటెడ్ బై ఇంతమంది సబ్మిట్ చేశారు. సో వీళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ ఒపీనియన్స్ అన్ని ఇక్కడ షేర్ చేసుకుంటూ ఉంటారు. సో మీరు అనుకున్న అప్రోచే కాకుండా ఇంకేమన్నా ఆప్టిమైజ్డ్ అప్రోచ్ దీనికి ఉందా అని మీరు ఇక్కడ ఈ డిస్కషన్ సెక్షన్ కానీ యూటిలైజ్ చేసుకున్నట్లయితే మీకు తెలుస్తుంది. సో నేను ఇప్పుడు చెప్పబోయే వెబ్సైట్ అన్నింటిలో ఈ డిస్కషన్ సెక్షన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ అనమాట. సో అన్ని వెబ్సైట్స్లో ఈ డిస్కషన్ సెక్షన్ ఉంటుంది. సో ఈ డిస్కషన్ సెక్షన్ని మనం ఎంత యూటిలైజ్ చేసుకుంటే అంత మనకి నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుంది. ఎందుకంటే చాలా మంది డెవలపర్స్ ఇక్కడ వాళ్ళ ఒపీనియన్ షేర్ చేసుకుంటూ ఉంటారు, ఈ ప్రాబ్లం గురించి బెస్ట్ అప్రోచెస్ అలాంటివి డిస్కస్ చేస్తూ ఉంటారు. సో అవి చూసినప్పుడు ఏంటంటే మన థింకింగ్ కూడా అలాగే డెవలప్ అవుతుంది. సో దీన్ని యూస్ చేసుకోండి. ఇది ఇది ఫస్ట్ వెబ్సైట్ కోడింగ్ ప్రాక్టీస్లో హ్యాకర్ ర్యాంక్. సో హ్యాకర్ ఎర్త్ అనేది కూడా సిమిలర్ వెబ్సైట్ అనమాట. సో హ్యాకర్ ఎర్త్లో కూడా మీకు ఇలాగే ఛాలెంజెస్ ఉంటాయి. ఇదిగోండి చాలా ఛాలెంజెస్ మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఈ ఛాలెంజెస్ మీరు చూసుకోండి. ఈ ఛాలెంజ్ ఏదో ఒకటి స్టార్ట్ చేసేసుకోవచ్చు. చూడండి ఇక్కడ ఆండ్రాయిడ్ డెవలపర్ ఛాలెంజ్, జావా బ్యాక్ అండ్ డెవలపరు. సో ఇలా ఈ కంపెనీ ఛాలెంజెస్ అనమాట. ఈ ఛాలెంజ్ కానీ చేసేసారు అంటే కంపెనీస్ మిమ్మల్ని హైర్ చేసుకుంటాయి. రైట్. సో ఇక్కడ ప్రాక్టీస్ సెక్షన్లోకి వెళ్ళిపోయారు అంటే ఇంటర్వ్యూ ప్రిపరేషన్ ప్రాక్టీసా లేదంటే కోడింగా, రైట్, బేసిక్ ప్రోగ్రామింగా, డేటా స్ట్రక్చర్సా, ఆల్గారిథమ్సా, లేదా మ్యాథ్ మీరు ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నారా, కోడింగ్ రిలేటెడ్ మ్యాథ్. సో ఇలా మీరు ఒక ట్రాక్ని సెలెక్ట్ చేసేసుకోండి. దాంట్లో ఇప్పుడు నేను డేటా స్ట్రక్చర్ సెలెక్ట్ చేసుకున్నాను. సో దీనికి సంబంధించిన క్వశ్చన్స్ అన్ని మీకు ఇక్కడ ఉంటాయన్నమాట. సో 1D అరేసా, మల్టీ డైమెన్షనల్ అరేసా, లేదంటే స్టాక్సా, క్యూసా, హ్యాష్ టేబుల్సా, సో ఇలా డిఫరెంట్ డేటా స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి రిలేటెడ్ ఇన్ఫో అంతా ఇక్కడ
పెట్టేసి ఉంటారనమాట. సో మీరు ఆ పర్టికులర్ దాన్ని సెలెక్ట్ చేసుకొని దానికి రిలేటెడ్ క్వశ్చన్ని మీరు సాల్వ్ చేయండి. సో మీకు ఈజీగా అర్థమైపోతుంది అనమాట. సో మన లిస్ట్లో థర్డ్ వెబ్సైట్ వచ్చేసి లీడ్ కోడ్ అనమాట. సో లీడ్ కోడ్ కూడా చాలా పాపులర్ వెబ్సైట్. సో లీడ్ కోడ్లో కూడా మీకు చాలా అంటే చాలా మంచి కాన్సెప్ట్స్ దొరుకుతాయి. ఈ మధ్య చాలా పాపులారిటీ వచ్చింది. ఎక్కువ మంది ఇంటర్వ్యూ ప్రిపరేషన్కి లీడ్ కోడ్ని వాడుతూ ఉంటారు. సో దీంట్లో ప్రీమియం సబ్స్క్రిప్షన్ కూడా ఉంది. సో ప్రీమియం సబ్స్క్రిప్షన్ తీసుకొని మీరు చాలా అయితే క్వశ్చన్ సాల్వ్ చేసుకోవచ్చు. సో మీరు ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్లోకి వెళ్ళాలి అనుకుంటున్నారు, గూగుల్, అమెజాన్, ఫేస్బుక్, నెట్ఫ్లిక్స్, సో ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీస్లోకి మీరు వెళ్ళాలనుకుంటున్నారు అంటే లీడ్ కోడ్ ప్రాబ్లమ్స్ కానీ మీరు బాగా సాల్వ్ చేశారు అంటే, సో లేదా హ్యాకర్ ర్యాంకు, హ్యాకర్ ఎర్త్, సో ఇందాక మనం డిస్కస్ చేసుకున్న వెబ్సైట్స్లో ఉన్న ప్రోగ్రామింగ్ ప్రాబ్లమ్స్, కోడింగ్ ఛాలెంజెస్ మీరు సాల్వ్ చేస్తే ఈజీగా ఫస్ట్ రౌండ్ అయితే మీరు క్లియర్ చేసేయచ్చు పెద్ద పెద్ద కంపెనీస్లో. సో ఇది కూడా మనకి చాలా మంచి వెబ్సైట్ అనమాట. ఇక్కడ చూడండి, గూగుల్ ఇంటర్వ్యూ, ఫేస్బుక్ ఇంటర్వ్యూ, మైక్రోసాఫ్ట్, అమెజాన్, సో పెద్ద పెద్ద కంపెనీ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఎలాంటివి అడిగారు, వాళ్ళ ప్రీవియస్ క్వశ్చన్స్ ఎలాంటివి అడిగాడు, వాళ్ళ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్సెస్, ఇలాంటివన్నీ ఈ వెబ్సైట్లో మనకు దొరుకుతాయి. సో మీరు అఫోర్డ్ చేయగలిగితే ప్రీమియం సబ్స్క్రిప్షన్ తీసుకొని ఈ వెబ్సైట్ని ఎంత పాసిబుల్ అయితే అంత యూటిలైజ్ చేసుకుంటే మీరు ఈజీగా పెద్ద పెద్ద కంపెనీస్లోకి వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఇది నా లాస్ట్ పిక్ ఇన్ ప్రాక్టీస్లో అనమాట. సో తర్వాత మీరు కోడింగ్ ప్రాక్టీస్ చేసేసాక ఇంటర్వ్యూస్కి మీరు ప్రిపేర్ అవుతున్నప్పుడు ఈ రెండు వెబ్సైట్స్ మనకి చాలా అంటే చాలా హెల్ప్ అవుతాయి. సో ఇంటర్వ్యూ బిట్ అనేది ఒక బెస్ట్ వెబ్సైట్. సో దీంట్లో ఏంటంటే మీరు క్విక్గా రివిజన్ చేసేసుకోవచ్చు. సో మీరు ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయాలన్నా దీన్ని యూస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, సో కొన్ని మోస్ట్ పాపులర్ క్వశ్చన్స్ అన్ని ఇక్కడ ఇచ్చేసి ఉంటారు. సో ఈ క్వశ్చన్ ఏ ఇంటర్వ్యూలో అడిగారు ప్రీవియస్గా, సో ఎన్విడియాలో అడిగారు, హెచ్సిఎల్లో అడిగారు, అమెజాన్లో అడిగారు, అడోబేలో అడిగారు, రైట్, మైక్రోసాఫ్ట్లో అడిగారు, గూగుల్లో అడిగారు. సో ఇలాగా ఏ క్వశ్చన్ ఏ పర్టికులర్ కంపెనీ ఇంటర్వ్యూలో అడిగారో వాటి డీటెయిల్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తుంటారు. సో అవి కూడా మీరు చూసుకొని దాన్ని బట్టి మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో ఫర్ సపోజ్ మీరు ఒకవేళ అమెజాన్కి ఇంటర్వ్యూ ఇస్తున్నారు అంటే, సో అమెజాన్కి రిలేటెడ్ కొన్ని ప్రాబ్లమ్స్ ఎక్కువ చూసుకున్నారు అంటే అది మీకు హెల్ప్ అవుతుంది. సో క్విక్గా మీరు రివైజ్ చేసుకోవచ్చు. సో ఇది ప్రాక్టీస్ సెక్షన్. సెకండ్ వచ్చేసి ఫాస్ట్ ట్రాక్ అనమాట. సో ఏదైనా కోర్స్ని మీరు క్విక్గా రివైజ్ చేసుకోవాలి, పైథాన్ కానీ జావా కానీ ఇట్లాగా. సో దాంట్లోకి వెళ్ళిపోయారు అంటే, ఇప్పుడు పైథాన్ నేను క్లిక్ చేశాను అంటే చూడండి, బేసిక్స్ ఆఫ్ పైథాన్, ఫ్లో కంట్రోల్స్, తర్వాత స్ట్రింగ్స్, కంటైనర్స్ అండ్ క్లాసెస్. సో ఇలా వాళ్ళు ఒక ట్రాక్ ఇచ్చేశారు. ఇవి కానీ మీరు ఊరికే క్విక్గా రివైజ్ చేసేసారు అంటే మీకు తొందరగా మీరు ఆ కాన్సెప్ట్స్ని రివైజ్ చేసుకున్నట్టు ఉంటుంది ఇంటర్వ్యూకి ముందు. తర్వాత ఇంటర్వ్యూ ప్రెప్ కూడా ఉంది ఇక్కడ. సో ఇంటర్వ్యూ ప్రెప్లో మీరు ప్రోగ్రామింగ్ రిలేటెడ్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్ చేసుకోవాలనుకుంటున్నారా, లేదా ఫాస్ట్ ట్రాక్ కోర్సెస్, సిస్టమ్ డిజైన్. సో ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్లో సిస్టమ్ డిజైన్ అనేది ఒక కీ రౌండ్ అనమాట. సో సిస్టమ్ డిజైన్ రౌండ్ గురించి కూడా మీరు ప్రిపేర్ అవ్వాలి అంటే ఇది ఒక బెస్ట్ వెబ్సైట్. సో డేటాబేస్ రిలేటెడా, మాక్ ఇంటర్వ్యూస్, పజిల్స్, రైట్, సో కమ్యూనిటీలో జాయిన్ అవ్వచ్చు. సో ఇలా మీకు ఈ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇది కూడా బెస్ట్ వెబ్సైట్ అనమాట. మోస్ట్ ఆఫ్ చాలా మంది దీన్ని ప్రిఫర్ చేస్తారు ఇంటర్వ్యూస్కి వెళ్ళే ముందు క్విక్గా రివిజన్ కోసం. సో దీన్ని కూడా మీరు ప్రిఫర్ చేయండి, రైట్. సో నెక్స్ట్ వచ్చేసి గీక్స్ ఫర్ గీక్స్. ఇది మీరు అందరికీ తెలిసిన వెబ్సైటే. సో దీంట్లో అయితే మనకి చాలా అంటే చాలా ఉంటాయి అనమాట. సో దీని గురించి నేను ఒక సపరేట్ వీడియో చేస్తాను. గీక్స్ ఫర్ గీక్స్లో ఏమేమి ఉంటాయి, దీని ఫీచర్స్ ఏంటి, దీన్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, ఏమేమి సెక్షన్స్ వాడుకోవాలి, దీంట్లో ఏంటంటే చాలా అంటే చాలా ఉంటాయి అనమాట. సో మనం ఏవి మెయిన్గా ఫోకస్ చేస్తే తొందరగా మనం ఇంటర్వ్యూస్ క్రాక్ చేయొచ్చు, లేదా తొందరగా మనం నేర్చుకోవచ్చు అనే దాని గురించి నేను ఒక సపరేట్ వీడియో, ఈ ఒక్క వెబ్సైట్ డెడికేటెడ్గా ఒక వీడియో చేస్తాను. సో ప్రస్తుతానికైతే దీంట్లో మీరు కూడా సేమ్ నేర్చుకోవాలన్నా లేదా ప్రాక్టీస్ చేయాలన్నా, ప్రీవియస్ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్సెస్ తెలుసుకోవాలన్నా, సో వాటన్నిటి గురించి ఇక్కడ మీకైతే డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో దీన్ని కూడా మీరు ఒకసారి చూడండి, ఈ వెబ్సైట్ని కూడా. సో ఇంటర్వ్యూ ప్రిపరేషన్, సో ఇదేంటంటే కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్ అనమాట. సో దీని గురించి నేను ఆల్రెడీ చెప్పినట్టు ఒక సపరేట్ వీడియో చేస్తాను. ఈ రెండు వెబ్సైట్స్ కూడా మీరు ఒకసారి చూడండి, కోడ్ ఫోర్సెస్ అండ్ కోడ్ షెఫ్. సో మీరు కాంపిటేటివ్ ప్రోగ్రామర్ అవ్వాలి అనుకుంటే ఈ రెండు వెబ్సైట్స్ మీకు చాలా హెల్ప్ అవుతాయి. సో దీని గురించి నేను సపరేట్ వీడియోలు చేస్తాను కదా, సో అప్పుడు దాని గురించి మాట్లాడుకుందాం. సో ఈ వీడియో కింతే సో ఇలా మీకు ప్రోగ్రామింగ్ రిలేటెడ్ కానీ, కోడింగ్ రిలేటెడ్ కానీ, సో టిప్స్ అండ్ ట్రిక్స్, హ్యాక్స్, ఇలాంటివన్నీ నేను మీకు ఈ ఛానల్లో తీసుకొస్తాను. సో మీరు కనుక సబ్స్క్రైబ్ చేయకుండా ఈ వీడియో చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సో మన ఛానల్లో చాలా కంటెంట్ ఇంకా రావాల్సి ఉంది. వెబ్ డెవలప్మెంట్ గురించి, ఆండ్రాయిడ్ డెవలప్మెంట్ గురించి, బ్యాక్ ఎండ్, డేటాబేసు, అన్ని రిలేటెడ్ కాన్సెప్ట్స్ మన ఛానల్లో వస్తాయి. సో వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి.